రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మెడికల్ కాలేజీల పోరుబాటు పట్టింది. మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చింది ఆ పార్టీ. అసెంబ్లీ దగ్గర ధర్నా వైసీపీ ఎమ్మెల్సీలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా సభకొచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని నేతలు ఆరోపించారు. పేదలకు మెడికల్ విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. దోచుకోవడం కోసమే ప్రైవేటీకరణకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని విమర్శించారు. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అప్రజాస్వామ్యం. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి వీళ్ళు మా బహిరంగ మార్కెట్ దోపిడీ కోసం, వాళ్ళ అవినీతి కోసం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ నిర్దేశించింది, ఏ ఒక్కరైనా దీంట్లో చేసినా మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రధానంగా కోరుకుంటారు. అలాంటిది గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని సాధిస్తాం. ప్రజలు ఈ పోరాటాన్ని మాత్రం ఆపే ప్రశ్న లేదు. కళ్ళుండి కబోదులో చెవులుండి అంకిలు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఇప్పుడు నేను 2 సంవత్సరాల్లో ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మెడికల్ కాలేజీల పోరుబాటు పట్టింది. మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చింది ఆ పార్టీ. అసెంబ్లీ దగ్గర ధర్నా వైసీపీ ఎమ్మెల్సీలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా సభకొచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని నేతలు ఆరోపించారు. Hey!